మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పాను. చదివినటువంటి మాటలో మనం ఒక శ్రేష్టమైనటువంటి పదాన్ని గమనిస్తాం. దేవుని ఎడల ధనవంతుడైన వాడు లేదా దేవుని యందు ధనవంతుడు. దేవుని యందు ధనవంతుడైన వాడు ఈలాగున ఉండడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఒకవేళ దేవుని ఎడల ధనవంతుడు కాని వాడు ఈలాగు ఉంటాడు అని ఆ మాట యొక్క మరొక తాత్పర్యం. ఇంతకీ ఎవరిని గూర్చి ఏ సందర్భంలో ఈ మాటను ప్రభు తెలియచేస్తున్నారు అని చూసినట్లయితే 16వ వచనం నుండి మనం చదివినట్లయితే గ్రహించగలుగుతాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునని ఉండినని చెప్పెను. కాబట్టి ఈ చదివినటువంటి వచనాలలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం, ఈ లోక సంబంధంగా ధనాన్ని కూర్చుకున్నాము, కావలసినది సంపాదించుకున్నాము, అందనిది కూడా చేజిక్కించుకుని ఉన్నాము, అధికారులమై ఉన్నాము, ఆర్థికంగా బలపడి ఉన్నాము, అందరికంటే ఎత్తుగా మన గృహమును కట్టించుకుని ఉన్నాము, అందరంత ఎత్తులో మనము ఉన్నాము, అధికారులను సైతం త్రెప్పగలిగేటువంటి ఆధిక్యత కలిగిన వారం, భౌతికముగా ఈ లోక సంబంధముగా కేవలం ఈ తుచ్చమైనటువంటి జీవితంలో మాత్రమే గొప్ప ఆధిక్యతను పొందుకున్నట్లుగా అతిశయిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, ఎవరైతే ఈ లోకములో మాత్రమే సంపాదించుకొని వారి ప్రాణమునకు కావలసినది, వారి శరీరమునకు కావలసినది, వారి దేహానికి కావలసినది, వారి కడుపుకు కావలసినది, వారి గృహానికి కావలసినది, వారి బిడ్డలకు కావలసినది, ఇంకా వారి బంధువులకు కావలసినది, వారి మతానికి కావలసినది, వారి కులానికి కావలసినది, వారి స్థలానికి కావలసినది సిద్ధపరచుకుంటూ ఉంటారు. అట్టి వారు ఇలాగునే ఉంటారు. ఎలాగున? వారు సిద్ధపరిచినది, వారు సంపాదించుకున్నది వారి యొద్ద నుండి అకస్మాత్తుగా తీయబడుతుంది, లేదా వాటి యొద్ద నుండి వీరు అకస్మాత్తుగా తీసుకుని పోబడతారు. వారి జీవితం అకస్మాత్తుగా ముగించబడుతుంది. అప్పుడు వారు సంపాదించినది, కూర్చుకునినది, ఇక నీవు సుఖించు అని చెప్పినది ఏమవును? అది వెర్రివాని యొక్క ఆలోచన. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒక వెర్రివాడు కేవలం ఈ భూలోకంలో సంపాదించుకుని ఉన్నాను అని అనుకుంటాడు. కానీ దేవుని యందు ధనవంతుడైన వాడు, నేను ఈ లోకంలో సంపాదించుకునకపోయినా నా దేవుని యందు నాకు స్థిరమైనటువంటి వాసం ఉన్నది, నాకు స్థిరమైనటువంటి ఫలం ఉన్నది, శాశ్వతమైనటువంటి బహుమానం ఉన్నదని ఆత్మీయ నేత్రాలతో, మనోనేత్రము వెలిగించబడిన వారుగా ఆత్మతో నింపబడి దేవుని గురించి పలుకోగలుగుతారు. మనం ఇక్కడ చూస్తాం, దేవుని ఎడల ధనవంతుడు అనేటువంటి మాట. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఈ ఒక్కచోట మనం చూస్తాం. దేవుని ఎడల ధనవంతుడు, మరి ఎవని ఎడల కానే కాదు కానీ దేవుని యందు, ఆయన యందు మనం ధనవంతులుగా ఉండాలని పరిశుద్ధాత్మలు తేటగా సెలవిస్తున్నారు. ఈ లోకంలో మనం ఒకవేళ బీదవారుగా, లేనివారుగా, దారిద్రులుగా, తక్కువ వారంగా కనబడవచ్చు, కానీ ఆయన ఎడల మనం ఎలాగ ఉన్నామనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఈ లోకంలో అంత సమృద్ధిని, సంతృప్తిని కలిగి ఉన్నప్పటికీ ఆయన దృష్టిలో బీదవారుగా ఉన్నట్లయితే అది చాలా భయంకరమైనటువంటి అంశం. ఇంకా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, 3వ అధ్యాయము 16వ వచనం నుండి, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, బుద్ధివాడువును, దిగంబరుడువునైనావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు.
నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ సంఘం లేదా ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి జనులు వారు ఏమనుకుంటున్నారు అంటే, నేను విశాలమైనటువంటి మందిరంలో ఉన్నాను, లేదా అన్ని సౌకర్యాలు కలిగినటువంటి మందిరాన్ని నిర్మించాను, లేదా నేను వాక్యం చేస్తే లక్షలాది మంది చేరతారు, నేను ఇచ్చేటువంటి కానుక ఆ సేవకులు గుర్తించగలిగేదిగా ఉన్నది, లేదా సంఘంలో ఉన్న వారందరికీ నేనే ఆహారాన్ని పెడుతూ ఉన్నాను అని ఇలా ఈ భౌతిక సంబంధమైన వాటిలో ధనవంతులుగాను, గొప్పవారుగాను, అందముగాను, ఖ్యాతి నొందిన వారుగాను, ఘనులుగాను ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, నా యందు నీవు ధనవంతుడుగా ఉండనట్లయితే, ఈ లోకంలో నీవు ధనవంతుడుగా ఉన్నప్పటికీ, ఖ్యాతి ఉన్నప్పటికీ, ఘనత ఉన్నప్పటికీ, నీ పేరు మారుమోగుతూ ఉన్నప్పటికీ అవి అన్నీ కూడా నిష్ప్రయోజనము. కనుక మనము ఆయన యందు ధనవృద్ధి ఏ విధంగా పొందుకొనగలుగుతాం, ఆయన యందు మనం ఏ విధంగా ధనవంతులుగా మార్చబడతాము అని అన్నట్లయితే, ఆయన యందు మనం అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును కొనాలి. విశ్వాస జీవితమునకు సాదృశ్యం. శ్రమలలో మనం పుటము వేయబడి అగ్ని ఏ విధంగా బంగారమును శోధించి శుద్ధ సువర్ణంగా మారుస్తుందో, అట్టి విధంగా మనం అగ్నిలో పుటము వేయబడిన వారముగా, శ్రమలలో పుటము వేయబడిన వారముగా, కన్నీటిలో పుటము వేయబడిన వారముగా, బంగారము వలె, మేలిమి బంగారం వలె మనం మారాలని మనలను మనం ఆయనకు అర్పించుకోవాలి. మరియు రెండోదిగా, దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును, అనగా రక్షణకు సాదృశ్యం. ఆయన రక్తంలో మన పాపములు కడగబడి ఆయన ఇచ్చేటువంటి రక్షణ వస్త్రమును మనం ధరించుకోవాలి. ఆయన రక్తము విలువ ఎరుగక, ఇంకను రక్షణ విలువ తెలియక సాధారణంగా హాజరు వేయించుకున్నట్టుకు ఆయన మందిరంలో కనబడుతూ ప్రార్థిస్తున్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, వాయిద్యములు వాయిస్తూ ఉన్నాము, కీర్తనలతో ఆయనను స్తుతిస్తూ ఉన్నాము, తల మీద చేతులు ఉంచుకుని ప్రార్థించుకొనిచున్నాము, కానుకలను సమర్పించుకుంటూ ఉన్నాము అని అన్నంత మట్టుకు కాదు. కానీ ఆ స్థాయిలో నిలిచిపోక మనము రక్షణ వస్త్రమును పొందుకోవాలి. మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని, అర్పించుకొని దానిని మనం కొనుక్కోవాలి. ఈ విధంగా మనం ఆయన యందు ధనవంతులుగా మార్చబడతాము. మరియు మూడవదిగా, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను కొనుము. ఇది ఆత్మ వరములు, మనోనేత్రములు వెలిగించబడుట అనేటువంటి ఆత్మక్రియకు సాదృశ్యమై ఉన్నది. మనము ఆయన ఆత్మశక్తి చేత నింపబడకపోతే సమస్తము మంచివే అని అనుకుంటూ ఉంటాం, ఎందులో కూడా తప్పు లేదు అని అనుకుంటూ ఉంటాం, అందరూ పూజ్యనీయులే అని అనుకుంటూ ఉంటాం, మనుషులు కూడా పూజ్యనీయులే అని అనుకుంటూ ఉంటాం, అందరినీ రెవరెండ్లుగా పూజిస్తాం, భావిస్తాం. అబద్ధ బోధకులను కూడా వీళ్ళు అభిషక్తులని అనుకుంటాం, దుర్బోధకులను కూడా వీరు దేవుని ఆత్మతో నింపబడిన వారు అని అనుకుంటాం, వెలుగుతూతను చూసి ఇది నిజమైన దేవుని వెలుగు అని అనుకుంటాం. మనల్ని మనమే మోసపరుచుకుంటూ భ్రమసిపోతూ ఉంటాం. కనుక మన మనోనేత్రాలు వెలిగించబడుట, స్పష్టంగా మనం చూచుట, కుడి ఎడమలకు చూడకుండా ఆయన శిలువ దర్శనం చూస్తూ గమ్యమునకు చేరుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆయన యందు ధనవంతులుగా ఉండాలి. ఆయన యందు ధనవంతులుగా ఉండాలి అని అన్నట్లయితే, ఈ లోకంలో ఉండేటువంటి సంపాదన సంపాదించుకున్నట, పేరు ప్రఖ్యాతులను పొందుకున్నట, ఏది చేస్తే మనం అందరి దృష్టిలో ఖ్యాతి పొందుతాము, ఎటువంటి వీడియోలు చేస్తే, ఎటువంటి విధంగా మనం కనబడితే, ఎటువంటి విధంగా మనం పాడితే, ఎటువంటి విధంగా మనం వాక్యం చెప్తే, ఎటువంటి విధంగా మనం సంగీతాన్ని వాయిస్తే, ఎటువంటి విధంగా మనం మాట్లాడితే ప్రపంచం మన వైపుకు చూస్తుంది అనేటువంటి విషయాలను ప్రక్కన పెట్టి, ఆయన యందు మనము ధనవంతులుగా మార్చబట్టుకు కావలసినటువంటి విశ్వాసము, రక్షణ, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనేటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి ధనమును మనం సంపాదించుకోవాలని పరిశుద్ధాత్ముడు ఈ అంత్య దినాలలో మనకు తెలియచేస్తున్నారు. ఎందుకంటే సమయం ఇంకా లేనేలేదు. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. చుట్టూ జరుగుతున్నటువంటి పర్యవసానాలన్నీ కూడా, వాతావరణంలో కలిగేటువంటి మార్పులన్నీ కూడా, ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి క్రియ కూడా దేవుని రాకడను గూర్చి సూచిస్తూ ఉండగా, మనము ఆయన యందు ధనవంతులు పొందినట్లుగా, మనము భేదవారముగాను, దిక్కుమాలిన వారముగాను, విడవబడిన వారముగాను,
దౌర్భాగ్యులముగాను, దరిద్రులముగాను, గుడ్డివారముగాను, దిగంబరులముగాను ఉండకూడదు అని పరిశుద్ధాత్మను మనను ప్రేమించి ఆయన సత్య వాక్యమును మనకు బోధిస్తూ ఉండగా విశ్వాసమును స్థిరముగా ముందుకు సాగిపోదాం. మానక మందిరానికి వెళదాం. ఆయన రక్షణ వస్త్రమును ధరించుకుని రక్తంలో కడగబడదాం. జీవగ్రంథంలో మన పేరు లిఖించబడినట్లుగా మనల్ని మనం సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మకు మనల్ని మనం అర్పించుకొని ప్రతిష్ఠించుకొని ఆయన ఆత్మ నడిపింపులో గమ్యమునకు పరలోక రాజ్యమునకు చేరిపోదాం. ఈ నది మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మేము కేవలం నీ యందు మాత్రమే ధనవంతులుగా ఉండాలని, నీ ఎడల మాత్రమే ధనవంతులుగా ఉండాలని మీరు సెలవిచ్చారు. దానికి కావలసినటువంటి మాటలను మీరు మాకు బోధించారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు నీ యందు ధనవంతులుగా ఉంటకు సహాయం అనుగ్రహించమని, ఇక్కడ మరి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలో తీర్చమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.